మాణిక్యరావు గారు చెప్పండి. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర పర్సనల్ సెక్రటరీగా చేసినటువంటి శ్రీనివాస్ గారు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి సిఐడి అడిషనల్ సెక్రటరీగా పనిచేస్తా ఉన్నాడు. ఆయన ప్రభుత్వ ఆఫీసరు, ఒక జిఐడి స్థాయిలో అడిషనల్ సెక్రటరీగా పనిచేసేటువంటి వ్యక్తి. అతను విదేశాలకు వెళ్లాలన్నా, సెలవు పెట్టాలన్నా ప్రభుత్వ పర్మిషన్ కావాలి. ఈ ప్రభుత్వ పర్మిషన్ లేకుండా అతను ఎక్కడికి వెళ్ళాడు? అతను సొంత పని మీద వెళ్ళాడా లేకపోతే పారిపోయాడు అనేది ఇలా చెప్పాలి. మీరు ఓపికతో వినండి, ఓపికతో కూర్చోండి. చెప్పాడు ముందే, మీరు ఓపికతో వినండి, ఓపికతో కూర్చోండి. శ్రీనివాస్ గారు, మాణిక్యరావు గారు చెప్పండి. అలాగే మనోజ్ కి తెలుసు. ఒక క్లారిఫికేషన్ ఎమ్మెల్సీ గారు కరెక్టే. చంద్రబాబు నాయుడు గారు ఆయన నోట్స్ తోటి ఎమ్మెల్సీ గారు మాణిక్యరావు గారు 1 సెకండ్ సార్ ప్లీజ్ కంక్లూడ్ చేస్తున్నాం మాణిక్యరావు గారు ప్లీజ్ సార్ మాణిక్యరావు గారు ప్లీజ్ కంక్లూడ్ చేస్తున్నాం. శ్రీనివాసరావు గారు దువ్వాడ శ్రీనివాస్ గారు ఎమ్మెల్సీ గారు దువ్వాడ శ్రీనివాస్ గారు ఎమ్మెల్సీ గారు దయచేసి ఒక్క నిమిషం ఆగండి. మీరు ఒక మాట సార్ ప్లీజ్ మాణిక్యరావు గారు చాలా విషయాలు బయటకు వచ్చాయి. మాణిక్యరావు గారు చాలా విషయాలు సార్ ప్లీజ్ శ్రీనివాస్ గారు సార్ భాష గురించి చెప్పాను, వ్యక్తిగతాల్లోకి వెళ్ళొద్దు.